హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మన క్లాస్లో వచ్చి ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుందాం. మళ్ళీ లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటిదని సమర్థిస్తారు? మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటిదని సమర్థిస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెట్టుబడి, ఆప్షన్ బి మిశ్రమ, ఆప్షన్ సి సమైక్య, ఆప్షన్ డి సామ్యవాద. ఆప్షన్ ఏ పెట్టుబడి, ఆప్షన్ బి మిశ్రమ, ఆప్షన్ సి సమైక్య, ఆప్షన్ డి సామ్యవాద. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటిదని సమర్థిస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మిశ్రమ. ఆప్షన్ బి మిశ్రమ. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువంటిదని సమర్థిస్తారంటే మిశ్రమ అని సమర్థిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష పన్ను ఏది? ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష పన్ను ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆదాయ పన్ను, ఆప్షన్ బి ఎక్సైజ్ పన్ను, ఆప్షన్ సి అమ్మకపు పన్ను, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ఆదాయ పన్ను, ఆప్షన్ బి ఎక్సైజ్ పన్ను, ఆప్షన్ సి అమ్మకపు పన్ను, ఆప్షన్ డి ఏది కాదు. ఈ క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆదాయ పన్ను. ఆదాయ పన్ను ప్రత్యక్ష పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవును? ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవును? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జనవరి 1, ఆప్షన్ బి ఏప్రిల్ 1, ఆప్షన్ సి సంక్రాంతి మరుసటి రోజు, ఆప్షన్ డి డిసెంబర్ 31. ఆప్షన్ ఏ జనవరి 1, ఆప్షన్ బి ఏప్రిల్ 1, ఆప్షన్ సి సంక్రాంతి మరుసటి రోజు, ఆప్షన్ డి డిసెంబర్ 31. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవునంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏప్రిల్ 1. ఏప్రిల్ 1.
నెక్స్ట్ క్వశ్చన్. NASDAQ 100 సూచి అనబడు ప్రపంచపు సూచిలో చేర్చబడిన మొదటి భారతీయ సంస్థ. NASDAQ 100 సూచి అనబడు ప్రపంచపు సూచిలో చేర్చబడిన మొదటి భారతీయ సంస్థ. ఆప్షన్. ఆప్షన్ ఏ TCS. ఆప్షన్ బి ఇన్ఫోసిస్. ఆప్షన్ సి విప్రో. ఆప్షన్ డి సత్యం. ఆప్షన్ ఏ TCS. ఆప్షన్ బి ఇన్ఫోసిస్. ఆప్షన్ సి విప్రో. ఆప్షన్ డి సత్యం. NASDAQ 100 సూచి అనబడు ప్రపంచపు సూచిలో చేర్చబడిన మొదటి భారతీయ సంస్థ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇన్ఫోసిస్. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర బ్యాంకు నగదు నిష్పత్తి. కేంద్ర బ్యాంకు నగదు నిష్పత్తిని తగ్గించడం వలన పరపతి సృష్టిపై కలుగు ప్రభావములు. కేంద్ర బ్యాంకు నగదు నిష్పత్తిని తగ్గించడం వలన పరపతి సృష్టిపై కలుగు ప్రభావములు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పరపతి సృష్టిని తగ్గించును. ఆప్షన్ బి పరపతి సృష్టిని పెంచును. ఆప్షన్ సి పరపతి సృష్టిపై ఏ ప్రభావం లేదు. ఆప్షన్ డి పరపతి సృష్టిని మొదట తగ్గించి ఆ తర్వాత పెంచును. ఆప్షన్ ఏ పరపతి సృష్టిని తగ్గించును. ఆప్షన్ బి పరపతి సృష్టిని పెంచును. ఆప్షన్ సి పరపతి సృష్టిపై ఏ ప్రభావం లేదు. ఆప్షన్ డి పరపతి సృష్టిని మొదట తగ్గించి ఆ తర్వాత పెంచును. కేంద్ర బ్యాంకుకు నగదు నిష్పత్తిని తగ్గించడం వలన పరపతి సృష్టిపై కలుగు ప్రభావములు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పరపతి సృష్టిని పెంచును. కేంద్ర బ్యాంకు నగదు నిష్పత్తిని తగ్గించడం వలన పరపతి సృష్టి ప్రభావం ఎలాగుంటుందంటే పరపతి సృష్టి పెంచును. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్ని హెక్టార్ల వరకు భూమి ఉన్నవారిని ఉపాంత రైతులు అంటారు? భారతదేశంలోని ఎన్ని హెక్టార్ల వరకు భూమి ఉన్నవారిని ఉపాంత రైతులు అంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2. ఆప్షన్ బి 1. ఆప్షన్ సి 3. ఆప్షన్ డి 4. ఆప్షన్ ఏ 5 ఏవి కావు. ఆప్షన్ ఏ
2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4, ఆప్షన్ ఈ ఏవి కావు. భారతదేశంలో ఎన్ని హెక్టార్ల వరకు ఉన్న భూమి ఉన్న వారిని ఉపాంత రైతులు అంటారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, ఆప్షన్ బి 1. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నోవ తరగతి విద్యార్థులకు విస్తరింపచేసింది అంటే స్టార్టింగ్ లో. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నోవ తరగతి విద్యార్థులకు విస్తరింపచేసింది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 7వ తరగతి, ఆప్షన్ బి 6వ తరగతి, ఆప్షన్ సి 9వ తరగతి, ఆప్షన్ డి 10వ తరగతి, ఆప్షన్ ఈ 7వ తరగతి. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నో తరగతి విద్యార్థులకు విస్తరింపచేసిందంటే రైట్ ఆన్సర్ 8వ తరగతి. 8వ తరగతి. నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. పనికి ఆహార పథకం ఏ ప్రణాళికలో ప్రారంభించారు? పనికి ఆహార పథకం ఏ ప్రణాళికలో ప్రారంభించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2వ ప్రణాళిక, ఆప్షన్ బి 3వ ప్రణాళిక, ఆప్షన్ సి 5వ ప్రణాళిక, ఆప్షన్ డి 6వ ప్రణాళిక, ఆప్షన్ ఈ 7వ ప్రణాళిక. పనికి ఆహార పథకం ఏ ప్రణాళికలో ప్రారంభించారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 5వ ప్రణాళిక. 5వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాదు? క్రింది వాటిలో ఏది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఆప్షన్ బి ఢిల్లీ యూనివర్సిటీ, ఆప్షన్ సి అస్సాం యూనివర్సిటీ, ఆప్షన్ డి
మద్రాస్ యూనివర్సిటీ. ఆప్షన్ ఈ పాండిచ్చేరి యూనివర్సిటీ. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఆప్షన్ బి ఢిల్లీ యూనివర్సిటీ. ఆప్షన్ సి అస్సాం యూనివర్సిటీ. ఆప్షన్ డి మద్రాస్ యూనివర్సిటీ. ఆప్షన్ ఈ పాండిచ్చేరి యూనివర్సిటీ. ఈ క్రింది వాటిలో ఏది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాదంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మద్రాస్ యూనివర్సిటీ. మద్రాస్ యూనివర్సిటీ అంటే మిగతా 4 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీ, నెక్స్ట్ అస్సాం యూనివర్సిటీ, నెక్స్ట్ పాండిచ్చేరి యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. అర్థమైంది కదండి. ఒక క్వశ్చన్లో మనకి 2 ఆన్సర్స్ వచ్చినట్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చి వేరే ఇచ్చి ఇందులో కేంద్రీయ విశ్వవిద్యాలయం అని 4 ఆప్షన్లు ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మనం గుర్తించే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్ డిస్కషన్ ద్వారా. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్లో వెళ్తాం. 2010వ సంవత్సరంలో భారత కరెన్సీ రూపాయికి చిహ్నం తయారు చేసింది ఎవరు? 2010వ సంవత్సరంలో భారత కరెన్సీ రూపాయికి చిహ్నం తయారు చేసింది ఎవరు? అంటే రూపాయి మీద కాయిన్ మీద మనకి బొమ్మలు ఉంటాయి కదండి, తంబని లేకపోతే వరి సంబంధించిన సింబల్స్ అని, అవి చిహ్నం అనమాట. అది అడుగుతున్నారు. అది ఎవరు తయారు చేశారని క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కృష్ణ కుమార్. ఆప్షన్ బి రామ్ కుమార్. ఆప్షన్ సి రాజ్ కుమార్. ఆప్షన్ డి రోషన్ కుమార్. ఆప్షన్ ఈ ఉదయ్ కుమార్. ఆప్షన్ ఏ కృష్ణ కుమార్. ఆప్షన్ బి రామ్ కుమార్. ఆప్షన్ సి రాజ్ కుమార్. ఆప్షన్ డి రోషన్ కుమార్. ఆప్షన్ ఈ ఉదయ్ కుమార్. 2010వ సంవత్సరంలో భారతీయ కరెన్సీ రూపాయికి చిహ్నం తయారు చేసింది ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఈ ఉదయ్ కుమార్. ఆప్షన్ ఈ ఉదయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ. భారతదేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1980. ఆప్షన్ బి 1982. ఆప్షన్ సి 1984. ఆప్షన్ డి 1987. ఆప్షన్ ఈ 1991. ఆప్షన్ ఏ 1980. ఆప్షన్ బి 1982. ఆప్షన్ సి 1984. ఆప్షన్ డి 1987. ఆప్షన్ ఈ 1991. భారతదేశంలో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చిందంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1987 సంవత్సరం నుండి.
1987 సంవత్సరం నుండి భారతదేశంలో వినియోగదారుల హక్కుల చట్టం అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. పరోక్ష పన్నులను సామాన్యులపై, సేవలపై విధింతురు. క్రింది పేర్కొన్న వాటిలో ఏది పరోక్ష పన్ను కాదు? పరోక్ష పన్నులను సామాన్యులపై, సేవలపై విధింతురు. క్రింది పేర్కొన్న వాటిలో ఏది పరోక్ష పన్ను కాదు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కస్టమ్స్ సుంకం, ఆప్షన్ బి అమ్మకపు పన్ను, ఆప్షన్ సి ఎస్టేట్స్ సుంకం, ఆప్షన్ డి ఎక్సైజ్ సుంకం. పరోక్ష పన్నును సామాన్యులపై, సేవలపై విధింతురు. క్రింది పేర్కొన్న వాటిలో ఏది పరోక్ష పన్ను కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్టేట్స్ సుంకం. ఎస్టేట్ సుంకం పరోక్ష పన్ను కాదు. మిగతా అన్ని ప్రత్యక్ష పన్ను. ఏంటి? కస్టమ్స్ సుంకం, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం ఇవన్నీ ఇవన్నీ పరోక్ష పన్నులు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. అండి. ద్రవ్యోల్బణం వలన కింది పేర్కొన్న వారిలో ఎవరికి లాభం? ద్రవ్యోల్బణం వలన క్రింది పేర్కొన్న వారిలో ఎవరికి లాభం? ఆప్షన్స్. ఆప్షన్ ఏ రుణదాతలు, ఆప్షన్ బి రుణగ్రహీతలు, ఆప్షన్ సి కార్మికులు, ఆప్షన్ డి ప్రభుత్వము. ఆప్షన్ ఏ రుణదాతలు, ఆప్షన్ బి రుణగ్రహస్తులు, ఆప్షన్ సి కార్మికులు, ఆప్షన్ డి ప్రభుత్వం. ద్రవ్యోల్బణం వలన క్రింది పేర్కొన్న వారిలో ఎవరికి లాభం అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రుణగ్రహస్తులు. ఆప్షన్ బి రుణగ్రహస్తులు. ద్రవ్యోల్బణం వలన రుణగ్రహస్తులకు లాభం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింద పేర్కొన్న వానిలో ఏది పరోక్షపు పన్ను? కింద పేర్కొన్న వానిలో ఏది పరోక్షపు పన్ను? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కస్టమ్స్, ఆప్షన్ బి కార్పొరేషన్ పన్ను, ఆప్షన్ సి సంపద పన్ను, ఆప్షన్ డి కానుక పన్ను. ఆప్షన్ ఏ కస్టమ్స్, ఆప్షన్ బి కార్పొరేషన్ పన్ను, ఆప్షన్ సి సంపద పన్ను, ఆప్షన్ డి కానుక పన్ను. క్రింది పేర్కొన్న వాటిలో ఏది పరోక్షపు పన్ను కాదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కస్టమ్స్. కస్టమ్స్ పరోక్ష పన్ను. కస్టమ్స్ పరోక్ష పన్ను. మిగతా అన్ని ప్రత్యక్ష పన్ను. ఓకేనండి, అర్థమైంది కదా. కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను, కానుక పన్ను ఈ మూడు ప్రత్యక్ష పన్నులు.
నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ జమ కొరకు గల శిఖర బ్యాంకు. గ్రామీణ జమ కొరకు గల శిఖర బ్యాంకు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు. ఆప్షన్ బి NAFED. ఆప్షన్ సి నాబార్డు. ఆప్షన్ డి RBI. ఆప్షన్ ఏ గ్రామీణ జమ కొరకు గల శిఖర బ్యాంకు. ఆప్షన్ ఏ గ్రామీణ ప్రాంతీయ బ్యాంకు. ఆప్షన్ బి NAFED. ఆప్షన్ సి నాబార్డు. ఆప్షన్ డి RBI. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నాబార్డు. గ్రామీణ జమ కొరకు గల శిఖర బ్యాంకు నాబార్డు. ఓకేనండి, ఇక్కడితో ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూద్దాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫస్ట్ క్వశ్చన్, మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమి? మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పీడనము పెరుగుట వలన పెరుగును. ఆప్షన్ బి పీడనము పెరుగుట వలన తగ్గును. ఆప్షన్ సి పీడన క్షయకరణ వలన పెరుగును. ఆప్షన్ డి పీడనముతో ఏ సంబంధం లేదు. ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తెలియని వాళ్ళు కూడా ట్రై చేయండి, బై లక్ ఛాన్స్ రైట్ అవ్వచ్చు. ఆప్షన్ ఏ పీడనము పెరుగుట వలన పెరుగును. ఆప్షన్ బి పీడనము పెరుగుట వలన తగ్గును. ఆప్షన్ సి పీడనము క్షయకణ వలన పెరుగును. ఆప్షన్ డి పీడనంతో ఏ సంబంధం లేదు. ఎవరికైనా తెలుసండి, తెలిస్తే కామెంట్ చేయండి. మంచు కరుగుటలో పీడనం యొక్క ప్రభావం ఏమంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పీడనము పెరుగుట వలన పెరుగును. పీడనము పెరుగుట వలన పెరుగును. నెక్స్ట్ క్వశ్చన్, బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ తుఫాను వాతావరణం. ఆప్షన్ బి నిశ్చల వాతావరణం. ఆప్షన్ సి చల్లని మరియు అనార్ధ వాతావరణం. ఆప్షన్ డి వేడి మరియు ప్రకాశమైన వాతావరణం. ఆప్షన్ ఏ తుఫాను వాతావరణం. ఆప్షన్ బి నిశ్చల వాతావరణం. ఆప్షన్ సి చల్లని మరియు అనార్ధ వాతావరణం. ఆప్షన్ డి వేడి మరియు ప్రకాశమైన వాతావరణం. బారోమీటర్ రీడింగు అకస్మాత్తుగా తగ్గుట దీనిని సూచిస్తుంది. దేనినంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తుఫాను వాతావరణం. బారోమీటర్ రీడింగ్ అకస్మాత్తుగా తగ్గుట
తుఫాను వాతావరణాన్ని సూచిస్తుంది. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.